వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు అండి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత సరే ఇక గుమ్మ ముందు జేగురు రాసి ముగ్గేద్దాం. జత్విక్ కూడా లేడు, పిల్లలు కూడా ఎవరు లేరు, తొక్కే వాళ్ళు కూడా లేరు అని చెప్పి ఈరోజు ఇలా ముగ్గేసుకుని కాసేపు చూడాలనిపించింది. ముగ్గు ఇంకా చాలా రోజుల తర్వాత వేసాను కదా. ఈ ముగ్గు 11 నుంచి 1 వచ్చే వరకు అండి. చుక్కలు 11 అటు ఇటు 1 వదిలేసి పెడతాం 1 వచ్చే వరకు. ఆ తర్వాత పూజ చేసుకున్నానండి. టీ తాగిన తర్వాత పూజ ఈ రకంగా చేసుకున్నానండి. ఈ మధ్యకాలంలో పూజ వీడియో అసలు పెడతలేదు కుదరక. అది ఈ రకంగా పూర్తి చేసుకున్న తర్వాత లంచ్ కోసం గోరుచిక్కుడుకాయలు ఉంటే గోరుచిక్కుడుకాయలు తీసుకుని కడిగి సన్నగా ముక్కలు కోస్తా. టీవీలో సినిమా పెడితే సినిమా చూస్తా కూర్చున్నానండి. అది సన్నగా ముక్కలు అవి కట్ చేసుకున్నాక లంచ్ టైంకి ఆ సన్నటి ముక్కలను ఉప్పేసి ఉడకబెట్టేసి గోరుచిక్కుడుకాయలు ఉడకబెట్టుకొని అది ఉడకబెట్టిన తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయ కారం అండి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, ఇవి ఉప్పు అవి వేసి వెల్లుల్లిపాయ కారం మిక్సీ చేసుకుని ఉంచుకున్నాను కొంచెం. అది అలాగే తర్వాత ఒక పాయి మీదేమో బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను. ఈరోజైతే గోరుచిక్కుడుకాయ కూర ఒక్కదానితోనే లంచ్ పూర్తి చేశాను. పప్పు ఉంది కానీ ఇంకా పప్పు అది వేసుకోలేదన్నమాట. ఉడికిన తర్వాత గోరుచిక్కుడుకాయలని పక్కన పెట్టుకుని తాలింపు కోసం సిద్ధం చేసుకుని దాంట్లో ఒక ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ వేగిన తర్వాత ఇవి వేసి వెల్లుల్లిపాయ కారం వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకోవట్లేదు. మరి ఎక్కువ డీప్ ఫ్రై చేయనండి, కొంచెం మెత్తగా ఉంటుంది. అలా అయితే నాకు బాగుంటుంది. కొంచెం పెద్దవాళ్ళు అయినాక మెత్తగా ఉంటే తింటమే బాగుంటుంది. ఇక అందుకోసం అలాగే చేసుకుంటాను అన్నమాట. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు. పిల్లలు ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్రై చేస్తాను అన్నమాట కొద్దిగా. అలా ఈ రకంగా లంచ్ అది పూర్తి చేసుకున్నాను. కూర వచ్చేసి మీరైతే ఎలా చేస్తారని దీంట్లోనే వేరుశనగ వేయించి పొడి కొట్టుకుని వేసుకున్న తెలగపిండి అంటారండి. తెలగపిండి పొడిలాగా చేసుకుని చల్లుకున్న ఆ ముక్కకి అది స్టిక్ అయిపోయి చాలా బాగుంటుంది. నువ్వులు వేయించి పొడి చేసుకుని వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మా అమ్మ అలా చేసేది చిన్నప్పుడు. తెలగపిండి ఒకసారి, వేరుశనగ ఒకసారి, లేకపోతే వేయించిన శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు. పుట్నాల పప్పుని వెల్లుల్లిపాయ కారం వేసి రోట్లో నూరి అది చల్లేదండి. ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసి అలా వేసినా కూడా ముక్కకి అది వేసిన పౌడర్ స్టిక్ అవుతుంది. అన్నంలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా అమ్మ అలా చేసేది. సరే నేను ఈరోజు మాత్రం ఓన్లీ వెల్లుల్లిపాయ కారం ఒక్కటే చల్లుకున్నాను. యూట్యూబ్లో చూస్తుంటే వెల్లుల్లిపాయ కారం చేసుకుని ఇలాగని తాలింపు వేసుకుని తింటుంటే చూస్తుంటే నోరూరి అట్లా అనిపించింది. కానీ చేద్దామని ఒకసారి ట్రై చేసి చూస్తానండి, తినగలుగుతానా లేదా అంత కారం. అది చూస్తుంటే మాత్రం అసలుకి ఎంతో నోరూరి తినాలనిపించేస్తూ ఉంటుంది అన్నమాట. అంత బాగా రెడ్గా బాగా కనబడుతూ ఉంటుంది. కాకపోతే అంత కారం తింటం అనేది భయం వేస్తుంది. కానీ ఒకసారి ట్రై చేస్తానండి. ట్రై చేసినప్పుడు మీకు కూడా చూపిస్తాను. ఈ రకంగా లంచ్ పూర్తి చేసుకున్నానండి. లంచ్ పూర్తి చేసుకున్న తర్వాత రైస్ మాత్రం ఇలాగే విడిగానే వండుతున్నానండి. బ్రౌన్ రైస్ తింటాం మొదలుపెట్టిన తర్వాత ఈ కుక్కర్ తక్కువ యూజ్ చేస్తున్నా. దాంట్లోనే వండి ఎగరబెడతామన్నా లేకపోతే గంజన్నా ఉంచుకుంటున్నాను అనమాట. అది మీరైతే ఎలా చేస్తారండి గోరుచిక్కుడుకాయ కూర చెప్పండి. మీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం అరుణాచలేశ్వర.